మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం వల్లాల గ్రామం, మండలం వచ్చేసి శాలిగౌరారం మండలం. మనము బండారు శంకర్ రెడ్డి అనే రైతు దగ్గర ఉన్నాము. రైతు పేరు, వివరాలు, అసలు HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఎంప్లాయ్ వచ్చేసేసి సాగర్ గారితోటి ఉన్నాడు. ఏ విధంగా ఉంది, పంట విధానం ఏంది, ఎట్లా వచ్చింది, ఎప్పటి నుంచి పెడుతున్నాడు అని చెప్పేసి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరేంటండి? నా పేరు బండారు శంకర్ రెడ్డి. బండారు శంకర్ రెడ్డి. శంకర్ రెడ్డి గారు, సార్ మీరు ఎన్ని ఎకరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వరి పంట? నేను వరి పంట దాదాపు 25 సంవత్సరాల నుంచి పెడుతున్నా సార్. ఓకే, 25 సంవత్సరాల నుంచి పెడుతున్నా. మనకు మొన్న పోయిన ఆనకాలం నుంచి ఈ ఒడ్లు పెడుతున్నాము. ఇది HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఈ సాగర్ అనే ఎంప్లాయ్ మీ దగ్గరికి పరిచయం అంటే వానకాలం అవుతుంది సార్. వానకాలం ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ఆనకాలం పెట్టినా, ఆనకాలం సలార్ పెట్టినా. ఈ HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి సలార్ అనే వెరైటీ మీరు పెట్టినప్పుడు అది రోగానికి తట్టుకుందా సార్? రోగాన్ని తట్టుకుంది సార్. ఎన్ని క్వింటాలు వచ్చింది దిగుబడి? అది 38 క్వింటాలు వచ్చింది పక్క. ఓకే అండి. ఈసారి HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి మీ పక్కన ఉన్న ఆ సాగర్ గారు మీకు ఏం వెరైటీ ఇచ్చిండు? ఫస్ట్ ఆనకాలం సలార్ ఇచ్చిండు. ఓకే, అది మధ్య 38 క్వింటాలు వచ్చింది ఎకరం. ఓకే సార్. అయితే ఈసారి నాకు కొద్దిగా నిమ్మతోట ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కొద్దిగా ఇంకా తడి జర తొందరలో పోయేది ఉందా అంటే ఈ చైనీ అని చెప్పిండు. చైనీ వెరైటీ తొందరగా వస్తుంది, చైనీ 10 రోజులు ముందర వస్తుంది రెడీ అని చెప్పిండు. ఓకే అని నేను అప్పుడు సలార్ పెట్టిన, దానవతిని ఉంటుంది కానీ 10 రోజులు ముందర తడిపోతుంది అని చెప్పిండు. చెప్పడం వల్ల ఈసారి చైనీ పెట్టిన. ఓకే, దానివల్ల సలార్ పోతేనే ఉంది గొలుసు. ఒక 10 రోజుల ముందల పోయింది. ముందల వచ్చింది పక్క 10 రోజుల ముందు వచ్చింది. కదిమ వడ్లకు దీనికి 10 రోజుల ముందు వచ్చింది. గొలుసు కట్టు కూడా సలార్ టైపే ఉంది. ఇంతకుముందు మీరు వ్యవసాయం చేసినప్పుడు ఏం వెరైటీలు పెట్టారు సార్ మీరు? ఇంతకుముందు 1239 పెట్టినా, 1010 పెట్టినా. ఓకే, గంగా కావేరి పెట్టినా, ఇవన్నీ పెట్టినా. వాటితో పోల్చుకుంటే దీనికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? ఇది ఎన్నో కారు మీరు పెడుతున్నారు? ఇది ఫస్ట్ సలారు, ఇది 2వ కారు యాసింగి చైని. ఓకే, అంతకుముందు 25 ఏళ్ళ నుంచి 1010 అవి పెట్టేది మామూలు. ఓకే సార్. అది ఏం వచ్చినా 30 క్వింటాలు 30 లోపే వచ్చేది అది. దీనికి దానికి డిఫరెన్స్ దిగుబడి విషయంలో మీరు చెప్పే సందేశం ఏంటి సార్? ఖచ్చితంగా దీనికి 8-10 క్వింటాలు తేడా ఉంది. ఓకే అండి. రైతుకు వచ్చే లాభమే 8 క్వింటాలు 10 క్వింటాలు. ఇప్పుడు దాని మీద 8 క్వింటాలు ఎక్కువ అంటే ఇది రైతుకు చాలా లాభసాటి అన్నట్టు. అంటే వాటికి మించి ఏమైనా మందులు ఎక్కువ కొడుతున్నారా? వాటితో పాటే ఎక్స్పెన్సివ్ ఏ విధంగా ఉంది? మందులు ఎక్కువ కొడుతున్నారా? వాటికంటే పిండి ఎక్కువ వేస్తున్నారా? ఎందుకు దిగుబడి వస్తుందని మీరు ఆలోచన? పిండి ఎక్కువ ఏం లేదు, మందులు ఎక్కువ ఏం లేదు. సేమ్ ఆటితోనే మందులు, ఆటితోనే పిండి. ఎకరానికి 2 దుక్కు పిండి కట్టలు, ఎకరానికి 2 యూరియా కట్టలు. ఆటికైనా అట్నే చేసినాం, వీటికైనా అట్నే చేసినాం. కానీ దిగుబడి మాత్రం సేమ్, పెట్టుబడి సేమ్, కానీ దిగుబడి 8 క్వింటాలు ఎక్కువ ఉంది. అందుకనే మొదటి కారు నుంచి 2వ కారు కూడా వాడిరు అనమాట. 2వ కారు సాటిస్ఫైనా? ఈ విషయంలో రైతులకు ఏమైనా ఏ విధంగా చెప్పాలి? ఇది విత్తనం ఆడుకోవచ్చు. HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి సలార్ వెరైటీ ఉంది, షైనీ వెరైటీ ఉంది, బాపు 4444 ఉంది. ఇప్పుడు మేము రిలీజ్ చేయబోతున్నది ఏంటంటే ప్రత్యేకంగా భీమ్ 51 అనే వెరైటీ ఉంది. అది కూడా మీరు అనుకున్న విధంగా గొలుసు పరిమాణం ఎక్కువగా ఉంటుంది, తూకం విషయంలో నెంబర్ 1గా ఉంటుంది. తూకం విషయంలో మీరు సాటిస్ఫైనా? పక్క. గొలుసు విషయంలో సార్? గొలుసు కూడా చాలా, దాని కదిమాటి కంటే చాలా ఎక్కువ ఉంది. అవునా సార్? రైతులు ఈ వల్లాల గ్రామం నుంచి అలాగే శాలిగౌరారం మండలం నుంచి రైతులు ఇది ఖచ్చితంగా పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టవచ్చు. నా వర్షన్ చూసి, సలారు ఆనకాలం వర్షన్ నాకు చూసి, ఇప్పుడు ఈసారి యాసింగి నన్ను చూసి ఒక 20 మంది పెట్టారు ఇక్కడ. ఓకే సార్, నా వర్షన్ చూసి. ఓకే సార్. ఒక కారు మీరు మామూలుగా చూసిర్రు, 2వ కారు కూడా మీరు దీనికి అడాప్ట్ అవుతారు, 3వ కారు కూడా మీరు పెట్టాలనుకుంటున్నారు? 3వసారి పెట్టాలి. నేను వ్యవసాయం చేసిన రోజులు ఇది తప్ప నేను వేరే పెట్టను అనుకుంటున్నా. ఎందుకంటే 7 క్వింటాలు తేడా ఉన్నప్పుడు రైతుకు వచ్చే లాభమే కదా సార్. అందువల్ల ఇదే పెట్టాలనుకుంటున్నాం. నేను ఒక 20 మందికి చెప్పిన, 20 మంది చూసి పెట్టిర్రు, 20 మందికే నేను చెప్పిన. ఓకే సార్. దాదాపు ఒక 40 మందిని మన సాగర్ కాడికే తోలిచ్చిన, ఫోన్ నెంబర్ ఇచ్చి. అవును, బలాన్ వడ్లని. సాగర్ గారు, మీ ఎక్స్పీరియన్స్లో మీ ఉద్దేశం ఏంటి? రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది, ప్రతి ఒక్క రైతు కూడా మంచిగా ఉందని చెప్తున్నారు. మంచిగా ఉందని చెప్తున్నారు. నేనైతే దీని మీద చాలా సంతోషంగా ఉన్నా సార్.
ఓకే ఇది సార్, ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఇంత పంట నేను ఎండ తీయలేదు. ఆనకాలం సలార్లో తీసినా ఇప్పుడు చేయిని కూడా ఖచ్చితంగా దానంతో వస్తుందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ వచ్చేసారి 3వ వెరైటీ బాబు 44 పెట్టాలనుకుంటున్నా. సాగర్ కూడా రెడీ 2 పెట్టినా, అది కూడా పెట్టు, సేమ్ దీనో ఉంటుందని అతడు కూడా చెప్పిండు. ఈసారి అది కూడా పెడతా. అప్పటికప్పుడు ఫోన్ టచ్ లో సందేశాత్మక దగ్గర ఖచ్చితంగా వస్తాడు, చూస్తాడు, చూసిండు. ఖచ్చితంగా మళ్ళీ రేపు వానకాలం బాబు 44 పెడదాం అనుకుంటా. మళ్ళీ మీరు ఇంకోటి కొత్త వెరైటీ అంటే అది మళ్ళీ యాసింగ్ పెడతా. ఓకే, ఖచ్చితంగా ఏదో డెవలప్ పెడతా. ఇది కూడా చైన్ కూడా సలార్ కంటే వర్షన్ చిన్నగా ఉంది, గొలుసు దానంతుంది. ఇది రేపు గాలి దుమ్ము వచ్చినా అడ్డం పడే అవకాశం లేకుండా ఉంది. మనకు కావాల్సింది వరి మూరెడున్నా కానీ గొలుసు పరిమాణం ఉంది. మనకు కావాల్సింది గొలుసు పరిమాణం కదా, గడ్డి అంత అవసరం ఏం లేదు కదా. ఇప్పుడు పసులు ఎవరుకున్నాయి, మనకు కావాల్సింది రైతుకు ఒడ్లు. వర్షం చిన్నగా ఉంది, గొలుసు బాగుంది. మళ్ళీ పాత వెరైటీలు ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఈ వీటికే ముందు కంటిన్యూ అవుతుంటారు? నేను పాత అసలు ఒట్టికిచ్చినా నేను పెట్టాను సార్. ఎందుకంటే 8 క్వింటాలు తేడా అన్నప్పుడు ఇప్పుడు దాదాపు ఒక 20,000 అందాదా 20,000 తేడా ఉన్నప్పుడు మనం ఇక కదిమే ఎట్లా పెడతాం? అయ్యి ఆడికి వీడికి చాలా తేడా ఉంది. ఇప్పుడు రాళ్ళవాన పడితే పరిగొతిగానేమో అది ఉండే, ఇది గొలుసు దాని మీద డబల్ ఉంది. గంట కూడా ఎట్లా ఉంది? గంట కూడా పిలకలు కూడా చాలా ఉంది. ఇంక ఇది నార్మడి. అవునండి, ఇది నారపోసిన మడి. ఇంకా అటు ఈ మడి ఒకటే ఎకరన్నర, ఇంకా అటేమో పోయింది. మీరు ఫీల్డ్ అక్కడ ఇంకా బాగుంటుంది. ఇంకా ఓకే సార్, ఇది నార్మల్. ఇది చాలా ధన్యవాదాలండి. మీరు HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి మా కంపెనీకి మీరు ఖచ్చితంగా ఏం సందేశం ఇస్తున్నారు? పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. నేను నా వర్షన్ మళ్ళీ నిన్న కూడా ఇంకా కొత్త వాళ్ళు ఇంకా 10 మంది వచ్చి చూసిపోయారు. ఇంకా ఇదే వెరైటీ చిన్నగా ఉంది, గొలుసు బాగుంది అని చూసిపోయారు. అంటే ఇది దాంట్లోనే అదే కంపెనీలో చైన్, ఇది అప్పటిదేమో సలారు, ఇది చైన్ చూసిపోయారు. ఈసారి ఇంకా నా తరఫు నుంచి ఇంకొక 50 మంది ఎక్కువ పెడతారు ఈ వడ్లు. ఓకే సార్, నాకు తెలిసిన కాడికి రైతులు గమనించగలరండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సలార్ అనే వెరైటీ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది, డ్యూరేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. చైనీ అనేది వెరైటీ రైతు మాటల్లో కూడా మనం వింటున్నాం. చైనీ అనే వెరైటీ 10 రోజులు ముందు వస్తుంది. అంటే 125 days లో ఖచ్చితంగా ఈల్డింగ్ అనేది వచ్చేస్తుంది సార్. మీరు ఎంచుకునే దాని ప్రకారంగా ఉంటుంది కాల పరిమితి కూడా. అది వేసంగి కానీ ఆనకాలం కానీ మీకు ఏదైతే ఇష్టమో దాన్ని బట్టి ఎంచుకొని పెట్టుకోవాలని కోరుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ.